నేను మీ షోలో. సారకోట మండలంలోని కిన్నెరవాడ గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా 331వ ఆరాధనోత్సవాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని కిన్నెరవాడ గ్రామంలో వెలిసియున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో 331వ ఆరాధనోత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు కె సిద్ధయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి నాడు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తెల్లవారుజామున హిందువులు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే గోమాత పూజ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే 11వ నవకుండలి వీరబ్రహ్మేంద్ర గాయత్రి మహాయజ్ఞం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలు అనంతరం గాయత్రి మంత్ర జన అనుష్ఠానం విద్యా గాయత్రి ఉపాసకులు బ్రహ్మశ్రీ శంభాన హేమసుందరాచార్యుల నిర్వహణలో జరిగింది. అనంతరం గ్రామంలో భజన కార్యక్రమాలు, సత్సంగ మహాసభ నిర్వహించారని, నారాయణ సేవ, గోమాత పూజ, హరికథ కార్యక్రమాలు, కోలాటం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంచిరెడ్డి పద్మావతి, చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నరసనపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న బగ్గు రమణమూర్తి. ఆదివారం నరసన్నపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి, సుగుణమ్మ దంపతులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారితో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి ఇంటర్లలో ఉత్తమ మార్కులు సాధించిన శిష్టకరణ విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి ఇంటర్లలో ఉత్తమ మార్కులు సాధించిన శిష్టకరణ విద్యార్థులకు ఆ సంఘం తరపున ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. నగరంలోని శిష్టకరణ అసోసియేషన్ భవనంలో ఇంటర్ 10వ తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఈ సంఘం తరపున ఆదివారం సత్కరించారు. ఈ మేరకు మెడల్స్, జ్ఞాపికలను అందజేశారు. శిష్టకరణ సంఘ నాయకులైన పోలుమహంతి ఉమామహేశ్వరరావు, డబ్బేరు శ్రీనివాసరావు, బలివాడ మల్లేశ్వరరావు, బెహరా రామచంద్రరావు, సదాశివుని రామకృష్ణ, పట్నాయక్ మధు, ఆర్వీఎన్ శర్మలు సమావేశంలో మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రతిభావంతులను స్ఫూర్తితో ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంఘం కార్యాచరణను ఈ మేరకు తెలిపారు. ఈబీసీ కోసం తామంతా కృషి చేస్తున్నామని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలు దోహదపడతాయని అన్నారు. విశ్రాంత సైంటిస్టు అరికతోట కనకరాజు నగదు, మెడల్స్ అందివ్వడం ఆనవాయిగా పెట్టుకుని ఈ ఏడాది కూడా అందజేయడంతో కనకరాజును, అలాగే బాబురావు మెమోంటోలు అందివ్వడం పట్ల ఆయన్ను కూడా పలువురు అభినందించారు. కనకరాజు మాట్లాడుతూ విద్యార్థులు రానున్న రోజుల్లో మరింత శ్రమ పడాలని కోరారు. ఇంటర్మీడియట్ లో 915 నుంచి 986 మార్కులు సాధించిన శిష్టకరణ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు 13 మందికి, 10వ తరగతిలో 550 నుంచి 585 మార్కులు సాధించిన వారిలో 8 మందికి ఈ పురస్కారాలను అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు పట్నాయక్, గోకుల్ విజయ్, ఎస్ సంజీవరావు, పలువురు సంఘ నేతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అన్నవరంలో వెలిసిన శ్రీ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఎన్వీఆర్ దంపతులు. నెల్లిమర్ల మండలం రామతీర్థం రోడ్డు చిన్న అన్నవరంలో ఆలయ ధర్మకర్తలు కొండేటి సురేష్ ఆహ్వానం మేరకు శ్రీ 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 రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ ఆహ్వానం సందర్భంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో నడికుదుటి ఈశ్వరరావు, రజనీ దంపతులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో భోగాపురపు రామకృష్ణ, రాజప్పన్న, రేగాన గోవిందరావు, మహంతి చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడబోవు సంకీర్ణ ప్రభుత్వంలో కార్మిక సంక్షేమానికి కృషి చేస్తానని ఎన్ఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్ బాబు నాయకత్వంలో టీఎన్టీయూసీ నాయకులు పార్లమెంటులోని ఎచ్చెర్ల ఎన్డీఏ అభ్యర్థి, నియోజకవర్గ శాసనసభకు పోటీ చేసిన
నడికుదుటి ఈశ్వరరావుని కలిసి అభినందించారు. ఎన్నికల్లో కార్మిక వర్గాన్ని ఎన్డీఏ పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసే విధంగా కృషి చేసినందుకు టీఎన్టీయూసీ నాయకులను ఈశ్వరరావు అభినందించారు. కార్మిక సంక్షేమానికి సంబంధించిన అన్ని విషయాలను పురంధేశ్వరితో సంప్రదించి రాబోయే నారా చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడబోవు సంకీర్ణ ప్రభుత్వంలో కార్మిక సంక్షేమానికి కృషి చేస్తానని ఎన్ఈఆర్ హామీ ఇచ్చారు. ఎన్ఈఆర్ కి కార్మిక సంక్షేమానికి చేయవలసిన విషయాలను ఒక నివేదిక రూపంలో అందించారు. సంఘటిత అసంఘటిత కార్మిక హక్కుల కోసం ఎల్లవేళలా కార్మిక పక్షాన ఉంటానని నడికుదుటి ఈశ్వరరావు వారికి తెలియజేశారు. విజయనగరంలో ఎదుర్కొంటున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, తద్వారా కార్మికులకు, సామాన్య జనానికి ఆరోగ్య మెరుగుదల కోసం అనేక కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నామని ఎన్ఈఆర్ అన్నారు. కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు విక్రమ్ జగన్నాథం, కార్యదర్శి రైతు శ్రీనివాసరావు, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పొట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మరిడమ్మ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. ఎచ్చెర్ల ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో వైశాఖ మాసంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంతో భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మరిడమ్మ అమ్మవారి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మరిడమ్మ వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎస్పీకి పూర్ణకుంభం మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి అమ్మవారి విశిష్టతను తెలిపి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ సిబ్బంది అందరూ సమైక్య భావంతో ఇటువంటి పండుగలు నిర్వహించడం శుభసూచకమని, జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డీఎస్పీ శేషాద్రి నాయుడు, ఆర్ఐలు సురేష్, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. శనివారం గార పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శనివారం గార పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి పలు ముఖ్యమైన కేసు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరించాలని, ఎన్నికల ఫలితాల దృష్ట్యా గ్రామాల్లో ట్రబుల్ మాంగర్స్ గుర్తించి ముందస్తుగా బైండ్ ఓవర్ చేయాలని, గ్రామ స్థాయిలో ప్రజలతో సభలు నిర్వహించి ఎన్నికల ఫలితాలు అనంతరం ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు పాల్పడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని పలు అంశాలపై ఎస్ఐకి సూచనలు చేశారు. రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 107 మంది రక్తదానం చేశారు. శిబిరాన్ని ఫౌండేషన్ సభ్యుడు మొహమ్మద్ తాజ్ మొహద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతమైన మండు వేసవిని సైతం లెక్క చేయకుండా ఇంతమంది రక్తదానం చేయటం నిజంగా గర్వకారణమని అన్నారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ కు అందజేశారు. ఈ రక్తదాన శిబిరంలో ఫౌండేషన్ అధ్యక్షులు ఈవి సత్యనారాయణ, తిరుపతి రాజు, రణస్థలం వైస్ ఎంపీపీ రాయపిరెడ్డి భుజంగరావు, జేఆర్పురం సర్పంచ్ బవిరి రమణ తదితరులు పాల్గొన్నారు. మైనర్ విద్యార్థులపై ఇండిపెండెంట్ అభ్యర్థి అనుచరుడు దాడి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం డోలపేట వద్ద రాజాం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్ని రాజు, అతని అనుచరులు పెనుబాక గ్రామానికి చెందిన 7వ తరగతి, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు బండి యశ్వంత్, శేఖర్లపై దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. రాజాం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారం మేరకు పెనుబాక గ్రామానికి చెందిన 2 మైనర్ విద్యార్థులు డోలపేట వచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థి కార్యాలయానికి ముందు ఒక కారు ఉండడంతో ఆ కారు వద్ద 2 విద్యార్థులు మాటామంతి ఆడుకుని నిల్చున్నారు. ఆ సమయంలో రాజాం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్ని రాజు తన 2 అనుచరులతో కారు వద్దకు వచ్చి ఎందుకు ఇక్కడ నిలబడ్డారు అని విద్యార్థులను ప్రశ్నించారు. అలాగే వీరిద్దరిని దొంగతనం చేసిన వారిగా అనుమానించి కార్యాలయంలోకి తీసుకువెళ్లి తలుపులు వేసి నిర్బంధించి ఇష్టానుసారంగా మైనర్ విద్యార్థులపై దాడి జరిపారు. ఈ విషయం సంతకవిటి పోలీసులకు సమాచారం స్థానికులు అందించారు. ఈ విషయంపై రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావుకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఇండిపెండెంట్ అభ్యర్థి కార్యాలయానికి చేరారు. అక్కడే ఉన్న విద్యార్థులు ప్రశ్నించగా మేము డోలపేట వచ్చామని, కారు దగ్గర నిల్చుని ఉన్నామని పోలీసులకు తెలిపారు. ఇంతలోనే ఇండిపెండెంట్ అభ్యర్థి కార్యాలయానికి తీసుకువెళ్లి దాడులు జరిపారని విద్యార్థులు వివరించారు. మైనర్ విద్యార్థులకు గాయాలు ఉన్న కారణంగా రాజాం ఏరియా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ సంతకవిటి పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ లిమిట్స్లోని ఈ డోల్పేట్ జంక్షన్లోని
ఇంతకుముందు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేసిన ఎన్ని రాజు ఆయన తాలూకా ఆఫీస్ ఉన్నదండి. ఆయన ఆఫీస్ కార్యాలయం కిందన ఒక కార్ పార్కింగ్ చేసి ఉంటే ఆ కార్ పార్కింగ్ దగ్గర ఒక ఇద్దరు స్టూడెంట్స్ 9th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న ఒక స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ సస్పీషియస్గా ఉన్నది ఆ కార్ దగ్గర ఏదో అఫెన్స్ చేస్తున్నారేమో అని అనుకుని ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎన్ని రాజు తలక ఫాలోవర్స్ ఇద్దరు వెళ్ళి ఆ ఇద్దరు కుర్రోల్ని చేతులతో కొట్టడం, మళ్ళీ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పార్టీ ఆఫీస్లో తీసుకొచ్చి థ్రెటనింగ్ చేసి మీరు ఏం చేస్తున్నారో కార్ దగ్గర ఎందుకు తిరుగుతున్నారు, దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పేసి బెదిరించి వాళ్ళని కొట్టారని చెప్పేసి ఇన్సిడెంట్ ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా మేము వెళ్ళి వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీద మేము కేసు నమోదు చేస్తున్నాము. 323, 506, 342 రెడ్ విత్ 34 IPC కింద కేసు నమోదు చేసాము. ఫర్దర్ యాక్షన్ ఇన్వెస్టిగేషన్లో తీసుకుంటాం. ముగ్గురు మీద కేసు నమోదైందండి. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన రాజు గారు అండ్ ఇద్దరు ఆయన ఫాలోవర్స్. ఇవి ఇలాంటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.